ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఈరోజు దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలలో దర్శనం అవుతున్నది, ఇంకా 300 రూపాయలు మరియు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇంకా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని 68,563 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. 21,956 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిరాలు సమర్పించారు. 4,19,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనమైనదండి. ఈరోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 10 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వేచి ఉన్నారండి. వైకుంఠంలోని 10 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 6 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక రష్ ఎక్కువగా ఉంటే దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చండి. ఇక ఈరోజు బుధవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఈరోజు టోకెన్స్ కోట పూర్తయింది. ఈ రోజు ఉదయం 7 గంటల పైన వెళ్లిన వారికి రేపటి ఉదయం స్లాట్లలో ఉన్న టోకెన్స్ అయితే ఇచ్చారు. అంటే ఈ రోజు ఉదయం 7 గంటలకు టోకెన్ తీసుకుంటే రేపటి ఉదయం 3, 4, 5 గంటలలో దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారండి. రేపటి ఉదయం స్లాట్లలో ఇంకా 3,340 టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఇక నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలను కామెంట్లకు సమాధానాలు అయితే తెలుసుకుందాం. సిస్టర్ విర్చువల్ సేవా టికెట్స్ గురించి వివరంగా తెలుపగలరు, అలాగే విశేష హోమం గురించి కూడా తెలియజేయండి. ముందుగా విర్చువల్ సేవ గురించి తెలుసుకుని ఆ తర్వాత విశేష హోమం అయితే తెలుసుకుందామండి. తిరుమలలో ప్రస్తుతం ఉన్న దర్శనాలలో విర్చువల్ సేవ మరియు దర్శనం కూడా ఒకటండి. విర్చువల్ సేవలలో కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఇంకా సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 సేవలు బుక్ చేసుకోవచ్చండి. కాకపోతే పై సేవలలో డైరెక్ట్గా పాల్గొనే అవకాశం అయితే లేదండి, కానీ స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇందులో మీకు కావలసిన రోజుకి సేవను బుక్ చేసుకున్న తర్వాత దర్శనానికి అదే రోజుకి కాకుండా మరుసటి నెలలో దర్శనం అయ్యేలా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కళ్యాణోత్సవం టికెట్ 1000 రూపాయలు. ఇందులో 2 దర్శనానికి వెళ్ళొచ్చు. మిగిలిన 3 సేవలకు ఒక్కొక్కరికి 500 రూపాయలు టికెట్ కాస్ట్ అండి. ఆయా టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ వర్చువల్ సేవ టికెట్లలో సేవ మరియు దర్శనం 2 కలిపి ఒక్కరికి 500 రూపాయలు. వర్చువల్ సేవ బుక్ చేసుకున్న తర్వాత దర్శనం టికెట్ స్లాట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దర్శనానికి ఏ డేట్కు వెళ్ళాలో అదే రోజు సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన టైంని సెలెక్ట్ చేసుకొని టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. దర్శన స్లాట్ను బుక్ చేసుకుండా మీరు దర్శనానికి అనుమతించబడరు కాబట్టి సేవతో పాటు దర్శనం స్లాట్ను కూడా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చండి. ఇక తిరుమలలో ఫిజికల్గా సేవలో పాల్గొనేందుకు భక్తులను అనుమతించబడరు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ప్రవేశం ఉచితం. టికెట్ అవసరం లేకుండా మీతో పాటు దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చండి. ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక సేవా బుకింగ్ తేదీ 1 సంవత్సరం లోపు దర్శనం అయితే పొందవచ్చండి. సేవా బుకింగ్ తేదీ నుండి 1 సంవత్సరం లోపు దర్శనం అయితే పొందవచ్చు. అంటే మీరు వర్చువల్ సేవను ఒక డేట్కి బుక్ చేసుకుంటే ఆ రోజు నుంచి 1 సంవత్సరం లోపల మీరు ఎప్పుడైనా దర్శనం స్లాట్ తీసుకోవచ్చండి. ఇక ప్రత్యేక దర్శన స్లాట్ నైతే
ఎంచుకున్న తర్వాత దానిని మార్చలేరు, వాయిదా కూడా వేయలేరు. వర్చువల్ సేవ టికెట్ను రద్దు చేయడం సాధ్యం కాదండి. రద్దు చేసినందుకు ఎలాంటి అమౌంట్ రిటర్న్ అయితే ఉండదు. ఇక విశేష హోమం గురించి తెలుసుకుందాం. తిరుపతిలోని అలిపిరి వద్ద ప్రతిరోజు శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం నిర్వహిస్తారు. ఎవరైనా హోమం చేయించాలి అనుకునేవారు ఆన్లైన్లో అమౌంట్ చెల్లించి టికెట్ తీసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో కూడా అమౌంట్ చెల్లించి టికెట్ అయితే తీసుకోవచ్చు. హోమం చేయించుకోవాలి అనుకుంటే ఇద్దరికి కలిపి 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తిరుమల స్వామివారి దర్శనం కూడా చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రాగా ఇద్దరికి కలిపి 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 1600 రూపాయల అమౌంట్ పే చేస్తే ఇద్దరికి కలిపి హోమం మరియు స్వామివారి దర్శనం అయితే ఉంటుందండి. హోమం టైమింగ్స్ ఉదయం 9 నుంచి ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. రోజుకి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో కలిపి 100 టికెట్స్ వరకు అయితే ఇస్తారండి. ఇది అండి వర్చువల్ సేవ మరియు హోమం గురించి మీరు తెలుసుకోవాల్సిన సమాచారం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. ఇక ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు మాత్రమే ఇస్తారండి. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేనివారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్కి రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని కూడా లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.